అదే ఆమెను కూడా తీసుకుందాం ఈమెను కూడా చేసుకుందామా అనుకుంటానా. ఎంతమందిని చేసుకుంటారో లంజ కొడక వాళ్ళు అవర్చి బాడుకో ఎంతమందిని చేసుకుంటావురా పెళ్లి? ఆమెకి తాళి కట్టింది, ఆమె నాతోనే ఉన్నది. ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు. మరి పెద్ద సమస్య వచ్చి పడింది. శివాని పోను చెప్పు దిగుదంత లంజను పోనీ. అదే అటు సైడ్ పోయింది. మమ్మీ వాళ్ళు ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళు వచ్చి ఏం చెప్తా అంటే మా మమ్మీ డాడీ ఒప్పుకుంటారా అన్న. నేను అంటే మా మమ్మీ డాడీకి మస్తు ఇష్టం, మా మమ్మీకి అయితే మస్తు ఇష్టం నేను అంటే. ఇట్లాంటి ఏదో అన్నానా? ఇట్లాంటి ఏదో ఎంత ఉన్నావురా నువ్వు? ఆడికి వచ్చినాక తొక్కి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్పట్ తమాషా. ఈరోజు అయితే ఫ్రాంక్ కాల్ అయితే తీసుకొచ్చేసినాం కంటెంట్. ఫ్రాంక్ కాల్ ఎవరి పైన అంటే తరుణ్ వాళ్ళ మమ్మీ పైన. తరుణ్ కాల మమ్మీ అంటే చాలా ఇష్టము. మీ మమ్మీకి కాల్ చేద్దామా? చేద్దామన్నా. మా మమ్మీకి కాల్ చేస్తే ఇక రియాక్ట్ అయితే ఇక చాలా ఇష్టం కాబట్టి ఇప్పుడు ఏమైతే చూద్దాం. ఇక అయితే వాళ్ళ మమ్మీకి అయితే కాల్ చేస్తుండు. అలా మమ్మీ ఏం మాట్లాడుతా అయితే మనమైతే చూద్దాం. కాల్ చేస్తారు స్పీకర్. హలో మమ్మీ, అంటారా? ఏం చేస్తాను? ఇప్పుడే షాప్ వచ్చినా. తిన్నావు? అవే తిన్నా. నువ్వు? నేను తిన్నామ్మా. అయితే నాకు ఒక అమ్మాయి నచ్చింది. నాకు ఇంకొక అమ్మాయి నచ్చింది, పేరు శివాని. అబో, ఆమెని పెళ్లి చేసుకుందాం అనుకుంటానా. నువ్వానే? అవునా? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు నాన్న. కాదే, ఆమె మంచిగా ఉంటది అమ్మాయి. ఏం చేద్దాం మరి? ఇక అదే ఆమెను కూడా తీసుకుందాం ఈమెను కూడా చేసుకుందామా అనుకుంటానా. నువ్వేమంటావు ఒక మాట? చెప్పులు లిఖిత అంటారు. డాడీ వచ్చిందంటే అదే మా పేరు శివాని, వాళ్ళ డాడీ పోలీసు. మరి ఇట్లా అని చెప్పు, నాకు పెళ్ళయింది, నా భార్య కలుస్తున్నదని చెప్పినాక ఒప్పించుకొని చేసుకో. అదే అనుకుంటానా కానీ మరి ఏమంటావు? మరి మా అమ్మని కూడా అడిగి చెప్తా. మరి చచ్చిపోతా అంటా ఆమె. అబ్బా, మరి ఏమని ఏం చేద్దాం అనుకుంటాను? ఆంటీ హలో. చెప్పనా ఆంటీ, నేను పిల్లు మాట్లాడుతున్నా. చెప్పిల్లు. ఒక అమ్మాయిని తీసుకొచ్చిండు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని అంటుండు. ఎవరు? ఎవరో అమ్మాయి డ్యూటీలు ఉంటాడు. మొన్న సండే రోజు కలిసి వచ్చిందంట. ఫోన్ మాట్లాడుకుంటూ నా ఫోన్ లో ఎవరని నేను ఫోన్ ఇస్తేనేమో నీకు ఫోన్ చేసిస్తా అని చెప్తుండు. ఆ పిల్లతో మాట్లాడుకుంటుండు. మీ తరుణే. ఆమెనే పెళ్లి చేసుకుంటా అంటే మనం పెళ్లి చేసుకున్నావా తరుణ్? మళ్ళీ ఇప్పుడు ఆమెను ఏం చేసావు అని అడిగా నేను. లేదన్నా, మా మమ్మీకి చెప్తా, ఇద్దరిని పెళ్లి చేసుకుంటా, నాకు ఇద్దరు కావాలా అని అంటుండు. అదేగా అంటే ఒకసారి నువ్వు చెప్పు. ఇంటర్లో నేను చెప్తే వాళ్ళ డాడీ అయితే పోలీస్. మళ్ళా ఏంటిది నాకు ఏంటి? వాళ్ళ డాడీ పోలీస్ అండి. ఏంటి తరుణ్, జోక్ చెప్తానవా? ఏ లేదు, సీరియస్ గానే ఒక అమ్మాయి నచ్చిందా, పెళ్లి చేసుకుందాం అనుకుంటానా. మరి ఇప్పుడు ఏమైంది? ఈమెన్ ఏం చేసినావు? ఈమెను కూడా ఉందాం, ఇద్దరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటా. చెప్పు తీసి అంతా మొత్తం కారం పొడి పోసి చంపుతారు లంజ కొడక. ఏం డ్రామాలు తింటానవా? ఏ జోకుల పరాశకాలనుకుంటానవా? ఇక అదే చేసుకుందామని అనుకుంటా. అదే చెప్తున్నా ఆంటీ, మస్తు చెప్తున్నా నేను. అట్లాంటప్పుడు ఏమైంది చేసుకున్నావా అని చెప్పినా ఆంటీ నేను. ఏంటి అంటే ఏమంటుండు, అన్న నీకు సంబంధం లేదు, నీకు తెలియదు, నువ్వు మధ్యలో మాట్లాడకంటుండు నాతోటి. నీ ఫోనే తీసుకొని నీ ఫోన్ తోనే మాట్లాడతా, నీకే సంబంధం లేదా? సంబంధం లేదంటున్నా ఆంటీ. నేనేమంటే నాకు పిచ్చి లేసా అన్న. నీ మంది తాగినాకో నా మాట నేనే అయినా. ఇట్లాంటి ఏదో అన్నానా? ఇట్లాంటి ఏదో అన్నానా? టర్ను ఏంటి టర్ను?
చేసుకుందాం అని చెప్పి అనుకుంటా, నువ్వేమంటావు అని ఒక మాట. లంజ కొడక కట్టి కట్టి కోసి పెడతా లంజ కొడక. ఏం డ్రామాలు తింటానవరా బాడకావు? చెప్పులు తీసుకుంటారు లంజ కొడక. ఏంటిరా లంజ కొడక? ఆటలు ఆడతానవా జీవితాలతోని? ఏం తమాషాలు తింటానో? మా అమ్మకు పిచ్చి పిచ్చి ఇష్టం అంటే నువ్వు చేసే లంక పండుగ నాకు ఇష్టమారా? నువ్వు చేసే లంక పండుగ నాకు ఇష్టమారా? నాకు కావాలమ్మా. ఇప్పుడు నువ్వేమంటావు? ఏంటి తరుణు? ఇప్పుడు ఆమె నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటా, నువ్వేమంటావు చెప్పు మరి. ఆమె లేకపోతే నేను చచ్చిపోతా. సావు ఏడాడి కింద పడి. ఏం పిచ్చిలెత్తందా? మమ్మల్ని చంపాలని చూస్తానవా? కాదు, నేను కొడుకు అనుకుంటాను. ఏమనుకుంటా, ఇంత బాధ పెడతాను. నేను తల్లి అనుకుంటానవా? మమ్మల్ని ఏమనుకుంటాను? గింత నరకం చూపిస్తాను. లంజ కొడక పుట్టి ఏం బతుకురా నీ బతుకు? ఏంద్రా నీ బతుకు? గిదారా లంజ కొడక నువ్వు బతుకుతే? ఎంత ఉన్నావురా నువ్వు? ఏంటి ఇస్తారు? మజాక్ చెప్తానవా? ఏం లేదమ్మా. అయితే పెళ్లి చేసుకుందాం అనుకుంటానామే. సరే ఏం పెళ్లిరా? ఎంతమందిని చేసుకుంటారో లంజ కొడక? వాళ్ళు అవర్చి బాడుకో. ఎంతమందిని చేసుకుంటావురా పెళ్లి? ఆ మొక్కదాన్ని కూడా చేసుకుందాం అని చెప్పి అనుకుంటానా. సరే ఏం తలకాయ తిరుగుతుందా తరుణు? ఇప్పుడు నువ్వు ఏమంటావు మరి, చేసుకోవాలా వద్దా? చెప్పులు మరలేస్తా లంజ కొడక. పోలీస్ స్టేషన్ పోయి నేనే కంప్లైంట్ ఇస్తా. కంప్లైంట్ ఇచ్చా కూడా నేను దొరకనే. కంప్లైంట్ ఇస్తే నేను దొరకకుండా సాగు దేని కిందనన్న బడి. ఇక సావు అని అంటాను డైరెక్ట్. ఇక వేరే ముచ్చట్లేదా? లేదు, తప్పు నువ్వు చేసే పని. ఒక ఆడపిల్ల లేదా ఇప్పుడు నీ దగ్గర? మన మొన్ననే కాదురా నీకు అసలు నాకేం మాట్లాడడానికే అయితలేదురా. నువ్వు మనిషి పుట్టుకపుచ్చావారా? అన్నమే తింటానవా రోజు? అన్నం తింటాను తరుణు? అన్నమే తింటా అండి. ఏం తలకాయ తిరుగుతుందా తరుణు నీకేమన్నా? ఆమెకి తాళి కట్టింది, ఆమె నాతోనే ఉన్నది. ఇప్పుడు నువ్వేమంటావు చెప్పు మరి. పెద్ద సమస్య వచ్చి పడింది. పోను చెప్పు దిగుదంత లంజను పోనీ. అదే అటు సైడ్ పోయిందే, చాక్లెట్ కొనుకొచ్చుకోవడానికి పోయింది. ఏంటిది? చాక్లెట్ కొనుకొచ్చుకోవడానికి పోయిందే. ఏంటి తరుణు? ఏం అసలు ఏం బతకన్నా లంజ కొడక సావన్నారా? నేను లంజ కొడక ఆడికి వచ్చినాక తొక్కి పెడతా అన్న ప్లీజ్ అని చెప్పి ఫోనే కట్ చేసేయండి. మళ్ళా ఏంది శిక్షణ చేసి నమ్ముతాడు మా అమ్మ. లైట్ అట్టున్నది. అలా మమ్మీ సీదా వేరే వాళ్ళ డాడీ ఫోన్ మాట్లాడేస్తుంది. అన్నాను బట్టలు కడతానేమో. అమ్మా నువ్వేమంటావో నేను ఇష్టమో. ఒక ప్రాంక్ తీస్తాను, ఒక ప్రాంక్. కాక ఏం చేస్తానవే? ఉత్తిగానే అమ్మా, నీ అబ్బా ఉత్తిగానే అమ్మా. ఎందుకంత సీరియస్ అవుతాను? ఉత్తిగానే అమ్మా. అరే నీ అబ్బా ఉత్తిగానే అమ్మా. నీ అబ్బా చెప్పాలంటే వీడియో అయితే మా మమ్మీ అయితే చాలా రియాక్ట్ అయిపోయింది. తరుణ్ అయితే గలీజ్గా తిట్టేసింది అయితే చెప్పేస్తున్నా. నేనైతే మస్తు తిట్టేసింది తరుణ్ అయితే వాళ్ళ మమ్మీ.
ఏమంటది మమ్మీ? మీకో దండని వీడియోలో ఒక దండం అన్న ఇంకోసారి మమ్మీ? మీకో దండని వీడియోలో ఒక దండం అన్న ఇంకోసారి వీడియోలోకి మస్తు పెట్టేసింది మమ్మీ. అలా మమ్మీ అయితే మస్తు పెట్టింది. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.